ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి 'బ్లీచర్ రిపోర్ట్' గురించి. రీసెంట్‌గా వాళ్ళు టాప్ వుమెన్ సూపర్ స్టార్స్ లిస్ట్ అయితే తీసినారన్నమాట. అండ్ ఈ లిస్ట్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. ఎవరో తెలుసా? మన బెక్కీ లించ్. సో, బెక్కీ లించ్ నంబర్ 1లో పిక్ చేసినారన్నమాట. అండ్ దీనికి మన బెక్కీ లించ్ రియాక్షన్ ఇచ్చింది. నేనేం చెప్తున్నాను రీసెంట్ డేస్‌లో నేను ఒక బెస్ట్ వుమెన్ సూపర్ స్టార్‌ని అండ్ స్పోర్ట్స్ ఇల్లస్ట్రేట్ మొత్తం చెప్తది. అండ్ ఇప్పుడు ఈ 'బ్లీచర్ రిపోర్ట్' కూడా చెప్పినారన్నమాట. బెక్కీ లించ్ నంబర్ 1 అని ఈ టైప్‌లో రియాక్షన్ అయితే ఇచ్చిందన్నమాట బెక్కీ లించ్. అండ్ మీరొకసారి ఈ లిస్ట్‌ని చూడండి. సో, మరి ఈ లిస్ట్‌ని చూస్తే మీకేమనిపిస్తుంది? సో, వాళ్ళు చెప్పింది కరెక్టేనా? ఈ లిస్ట్‌లో ఉన్న సూపర్ స్టార్స్ ఈ ఆర్డర్‌లో ఉండడం కరెక్టేనా? మీకేమనిపిస్తుందో దీనిపైన మీరు రియాక్షన్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన జాన్ సీనా వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ గురించి. సో, మనకి మ్యాచ్ రస్సెల్ పాలూజా కోసం కన్ఫర్మ్ ఉంది గదా! సో, ఈ మ్యాచ్ అంట మనకి రస్సెల్ పాలూజా స్టార్టింగ్‌లో జరుగుతదంట. సో, ఇంతకు ముందేమో మనకి మెయిన్ ఈవెంట్‌లో జరుగుతుందని అప్డేట్ వచ్చింది. జో టెసిటోరు రీసెంట్‌గా ఇంటర్వ్యూలో చెప్పుండే. ఈ మ్యాచ్ రస్సెల్ పాలూజా మెయిన్ ఈవెంట్‌లో జరుగుతదని. బట్ ఇప్పుడు మనకి డబ్ల్యూడబ్ల్యూఈ ఏమని అప్డేట్ ఇస్తుందంటే ప్యాట్ మెకఫీ షోలో ప్యాట్ మెకఫీ రివీల్ చేసినాడన్నమాట. ఈ మ్యాచ్ అంట రస్సెల్ పాలూజా స్టార్టింగ్‌లోనే జరుగుతదంట. సో, ఇప్పుడు ఉన్నట్టుండి దీన్నెందుకు చేంజ్ జేసినారు? ఇప్పుడు జాన్ సీనా వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో ఉంటే బాగుండేది గదా! సో, జాన్ సీనాకి ఫైనల్ టూర్ గదా ఇది. సో, జాన్ సీనా లాస్ట్ టైమ్ బ్రాక్ లెస్నర్‌తో లాస్ట్ టైమ్ ఫైట్ జేస్తున్నాడు. ఈ మ్యాచ్‌ని మెయిన్ ఈవెంట్‌లో పెడితే మంచిగుండు గదా! అని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు ఈ అప్డేట్ వచ్చినప్పటి నుండి. బట్ ఏదేమైనా మన డబ్ల్యూడబ్ల్యూఈ మెయిన్ ఈవెంట్‌లో పెట్టదంట. డైరెక్ట్‌గా స్టార్టింగ్‌లోనే చూపిస్తారంట. మన జాన్ సీనా వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్‌ని ఇదొక అప్డేట్ అయితే వచ్చింది. ఇంతకుముందు వేరే విధంగా అప్డేట్ వచ్చింది. బట్ ప్రెజెంట్ ఈ అప్డేట్ చేంజ్ అయిపోయిందన్నమాట. సో, మరి మీరేమంటారు? బ్రాక్ లెస్నర్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో పెడితే మంచిగుండని నాకనిపిస్తుంది. సో, చూద్దాం. మన డబ్ల్యూడబ్ల్యూఈ డిసైడ్ చేసింది కాబట్టి మనం ఏం చేయలేం కదా ఇగ. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం షిన్సుకే నాకామురా గురించి. సో, షిన్సుకే నాకామురా నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో వస్తాడు అని మనకొక అప్డేట్ అయితే వస్తుంది. రీసెంట్‌గా జరిగిన స్మాక్ డౌన్‌లో బ్యాక్ స్టేజ్‌లో కనిపించినాడు. సో, మనకి సామీ జన్ ఇట్లా మాట్లాడుతున్నప్పుడు బ్యాక్ స్టేజ్‌లో కనిపించిండు. బట్ అఫీషియల్‌గా మనకి కనిపిస్తాడు స్మాక్ డౌన్‌లో అని ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ మంత్‌లో జపాన్ టూర్ ఉంది. సో, జపాన్ టూర్‌లో కంపల్సరీగా మన షిన్సుకే నాకమురా కనిపిస్తాడు. అందులో ఏ డౌట్ పెట్టుకోకండి. సో, దానికోసమే మన షిన్సుకే నాకమురాని స్మాక్ డౌన్‌లో రిటర్న్ చేపిస్తుంది అన్నట్టుగా ఒక అప్డేట్ అయితే వస్తుంది. బట్ స్టోరీ లైన్ ఏముంటదనేది చూడాలి. మేబీ చాంపియన్‌షిప్ ఏమైనా ఇస్తారా? సో, తను చాంపియన్‌షిప్‌ని లాస్ అయిండు గదా! యునైటెడ్ స్టేట్స్ చాంపియన్‌షిప్‌ని. సో, ఆ చాంపియన్‌షిప్ కోసం ఏమైనా ఫైట్ చేస్తారా అనేది చూడాలన్నమాట. సో, తను స్మాక్ డౌన్‌లో వస్తాడంట నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో. అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో రాకపోయినా సరే, దాని తర్వాత తొందరగానే రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది మన షిన్సుకే నాకామురా. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జో హెన్రీ గురించి. సో, మన జో హెన్రీ డబ్ల్యూడబ్ల్యూఈలో కొన్ని అపియరెన్స్ చేసిండు. ఎన్ఎక్స్‌టీలో వచ్చిండు. అండ్ రెస్సెల్ మీనియాలో వచ్చి రేండీ ఆర్టన్‌తో ఫైట్ చేసిండు. అండ్ ఫ్యాన్స్ నుండి మంచి రియాక్షన్ అయితే వచ్చింది తనకి. అండ్ 2026లో అంట మన జో హెన్రీ మెయిన్ రోస్టర్‌లో వర్క్ చేస్తారు అన్నట్టుగా ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో, మాక్సిమం మెయిన్ రోస్టర్‌లో డబ్ల్యూడబ్ల్యూఈలో వర్క్ చేస్తారని అప్డేట్ అయితే వస్తుంది. ఇంతకుముందు చాలా సార్లు కనిపించిండు ఎన్ఎక్స్‌టీలో. బట్ మెయిన్ రోస్టర్‌లో ఎక్కువగా కనిపించలేదు. సో, మెయిన్ రోస్టర్‌లో 2026లో మాక్సిమం కనిపిస్తాడు అని అప్డేట్ అయితే వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన సెత్ ఫ్రికిన్ రాలిన్స్ గురించి. మన సెత్ రాలిన్స్ ఒక న్యూస్ అయితే చెప్పినారన్నమాట తన రిటైర్మెంట్ గురించి. సో, మన సెత్ దగ్గర ఇంకా చాలా తక్కువ ఇయర్స్ ఉన్నాయంట. సో, 2 సంవత్సరాల్లో కాంట్రాక్ట్ ఎండ్ అవ్వబోతుందంట. సో, దాని తర్వాత మేబీ రిటైర్మెంట్ తీసుకుంటాడు కావచ్చు అన్నట్టుగా ఒక టీజ్ అయితే చేసిండు. బట్ మాక్సిమం ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకుంటే మంచిగుండదు సెత్ రాలిన్స్. అంటే తనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంజ్యూరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా సరే, సో, కొంచెం సెట్ అయిపోయింది గదా! సో, ఇంకా రెజ్లింగ్ చేస్తేనే మంచిగుంటది. అండ్ ఒక మాటలో చెప్పాలంటే ప్రెజెంట్ ఉన్న జనరేషన్ సూపర్ స్టార్‌కి బిజినెస్‌ని హ్యాండిల్ జేయడం అంత ఈజీ గాదు. సో, పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ ఉంటాయి. లైక్ సెత్ రాలిన్స్ కావచ్చు, రోమన్ రీన్స్ కావచ్చు వీళ్ళుంటే సో, అది కొంచెం ఈజీగా అవుతది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మేబీ సెత్ రాలిన్స్ ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకోడు. బట్ దాని గురించి మాట్లాడిండు. మేబీ తక్కువ ఇయర్సే ఉన్నాయి. రిటైర్మెంట్‌కి ఎళ్ళొచ్చు అన్నట్టుగా. బట్ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో, ఉంటాడు. మాక్సిమం ఉంటాడు. 2 సంవత్సరాల్లో ఎండ్ అయిపోయినా సరే దాని తర్వాత ఒక న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేసి సెత్ రాలిన్స్ డబ్ల్యూడబ్ల్యూలోనే వర్క్ చేస్తాడు. సో, దాంట్లో డౌట్ ఏం పెట్టుకోకండి. అండ్ ఇంకొకటి సెత్ రాలిన్స్ జాన్ సీనా గురించి కూడా మాట్లాడిండన్నమాట. జాన్ సీనాని ఫూల్ చేసిండు గదా! ఇప్పుడు జాన్ సీనానే గాదు అందరిని ఫూల్ చేసిండు మన సెత్ రాలిన్స్ ఫేక్ ఇంజ్యూరీతో. సో, అది అలా జాన్ సీనాకి నాకు ఇంజ్యూరీ అయింది.
కానీ అది ఫేక్ ఇంజరీ గదా! సో, అలా చెప్పడం నాకు కొంచెం గిల్టీగా అనిపించిందన్నట్టుగా మన సెత్ రాలిన్స్ అన్నాడన్నమాట. జాన్ సీనాకి చెప్పడం నచ్చలేదంట అలా. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్ గురించి మాట్లాడాల్సింది చాలా ఉంది. అండ్ రీసెంట్‌గా మనకి ఈఎస్‌పీఎన్‌లో చాలామంది సూపర్ స్టార్స్ ఎళ్తున్నారు గదా! అండ్ ఈరోజు మన కోడీ రోడ్స్ ఎళ్ళిందన్నమాట ఈఎస్‌పీఎన్‌కి. అండ్ ఒక పోడ్‌కాస్ట్ ఒక ఇంటర్వ్యూ టైప్‌లో జరిగింది మన కోడీ రోడ్స్‌కి. చాలా విషయాల గురించి మాట్లాడిందన్నమాట కోడీ రోడ్స్, రోమన్ రీన్స్ గురించి, అండ్ సీఎం పంక్, సెత్ రాలిన్స్, ట్రిపుల్ హెచ్ గురించి చాలా మాట్లాడిందన్నమాట. వాటన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడేద్దాం. సో, ఫస్ట్‌గా డ్రూ మెకంటైర్ గురించి మాట్లాడిండన్నమాట కోడీ రోడ్స్. ఇప్పుడు రస్సెల్ పలూజాలో మ్యాచ్ ఉంది గదా! డ్రూ మెకంటైర్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఉంది గదా! సో, ఈ మ్యాచ్‌లో డ్రూ మెకంటైర్ ఎన్ని కిక్కులన్నా కొట్టని, అండ్ నేను కిక్ ఔట్ చేస్తాను. సో, ఏ మూవ్ అన్నా ఎగ్జిక్యూట్ చేయని, నేను కిక్ ఔట్ చేస్తాను అన్నట్టుగా మన కోడీ రోడ్స్ చెప్పేసిండన్నమాట. ఒక టైప్‌లో స్పాయిలర్ అని చెప్పాలి. కోడీ రోడ్సే విన్ అవుతాడని ఒక టైప్‌లో హింట్ ఇచ్చినట్టుగా అనిపించింది. అండ్ ఇంకొకటి, అండ్ నేను అన్‌డిస్ప్యూటెడ్ ఛాంపియన్ 2 సార్లు అయినాను గదా! సో, ఈసారి నేను అంటే ఫస్ట్ టైటిల్ విన్ కంటే ఈ టైటిల్ విన్‌ని బాగా చూపిస్తాను. అండ్ ఫ్యాన్స్‌తో నేను మంచిగా ఇంటరాక్ట్ అవుతానన్నట్టుగా కోడీ రోడ్స్ మాట్లాడిండు. అండ్ ఇక మనం రోమన్ రీన్స్ గురించి మాట్లాడదామన్నమాట. రోమన్ రీన్స్ గురించి ఇంకా చాలా గొప్పగా మాట్లాడిండు. సో, అదెలా అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడిండన్నమాట. అండ్ రోమన్ రీన్స్ కోడీ రోడ్స్‌కేదో చెప్పిండంట. సో, ఇది కొంచెం షాకింగ్‌గా అనిపించింది. సో, దాని గురించి కూడా ఇక్కడ మాట్లాడిండు మన కోడీ రోడ్స్. కోడీ రోడ్స్ ఏమన్నారంటే రోమన్ రీన్స్ గురించి, రోమన్ రీన్స్ మెయిన్ పిల్లర్ ఈ డబ్ల్యూడబ్ల్యూఈకి అన్నట్టుగా మన కోడీ రోడ్స్ అన్నారన్నమాట. రోమన్ రీన్స్ సెంటర్ ఆఫ్ రెజ్లింగ్ అన్నట్టుగా కోడీ రోడ్స్ గొప్పగా మాట్లాడిండు రోమన్ రీన్స్ గురించి. అండ్ రోమన్ రీన్స్ నాకు అంటే ఈ ఛాంపియన్‌షిప్‌ని ఇచ్చిండు. సో, నాకు ఒక బిగ్గెస్ట్ ఫేవరెట్ అపోనెంట్ ఎవరైనా ఉన్నారా అంటే కోడీ రోడ్స్‌కి మన రోమన్ రీన్సే అని చెప్పిండన్నమాట. రోమన్ రీన్స్ గురించి చాలా మంచిగా మాట్లాడిండు. రోమన్ రీన్స్ లేకపోతే ఈ ఛాంపియన్‌షిప్ నాకొచ్చేది గాదు. రోమన్ రీన్స్ నాకొక ఫేవరెట్ బిగ్గెస్ట్ అంటే ఎప్పటికీ నాకు ఒక ఫేవరెట్ అపోనెంట్‌గా ఉంటాడన్నట్టుగా మన కోడీ రోడ్స్ చెప్పిండు. అండ్ కోడీ రోడ్స్ ఇంకా ఏమన్నాడంటే రోమన్ రీన్స్ గురించి, అండ్ రోమన్ రీన్స్ ఈ జనరేషన్‌కి చాలా అవసరం. అండ్ నాకు గూడా చాలా అవసరం అన్నట్టుగా మన కోడీ రోడ్స్ మాట్లాడిండన్నమాట. ఒక టైప్‌లో టీజ్ గూడా ఇచ్చిండు. కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతది ఫ్యూచర్‌లో అన్నట్టుగా. బట్ అది దానిపైన క్లారిటీ అయితే లేదు. బట్ గొప్పగానైతే మాట్లాడిండు ఇక్కడ రోమన్ రీన్స్ గురించి కోడీ రోడ్స్. అండ్ నాకిది చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి, రోమన్ రీన్స్ కోడీ రోడ్స్‌తో మాట్లాడిండంట. అదేందంటే ఇప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూఈ అనేది ఈఎస్‌పీఎన్ పైన వెళ్తుంది గదా! సో, ఈ ఈఎస్‌పీఎన్ అనేది మామూలు బ్రాండ్ గాదు. అంటే మామూలు నెట్‌వర్క్ గాదు. చాలా హై నెట్‌వర్క్. సో, దాంట్లో డబ్ల్యూడబ్ల్యూఈని తీసుకెళ్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ కోడీ రోడ్స్, రోమన్ రీన్స్ ఉన్నప్పుడు ఇది జరుగుతుంది గాబట్టి మన రోమన్ రీన్స్ కోడీ రోడ్స్ గురించి మాట్లాడిండంట. సో, మనం ఈ కంపెనీని ఈఎస్‌పీఎన్ పైన తీసుకెళ్తున్నాం. అండ్ మన ఫాదర్స్ చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాడని మన రోమన్ రీన్స్ కోడీ రోడ్స్‌కి చెప్పిండంట. సో, ఇది కొంచెం నమ్మేటట్టు అనిపిస్తలేదు. మనకెక్కడికి గూడా బ్యాక్ స్టేజ్‌లో గావచ్చు, లేదంటే ఔట్ సైడ్ గావచ్చు, రోమన్ రీన్స్, కోడీ రోడ్స్ కలిసి కనిపించిందే లేదు. అలాంటిది మన రోమన్ రీన్స్ కోడీ రోడ్స్‌తో మాట్లాడిండు అని మన కోడీ రోడ్స్ చెప్పిండన్నమాట. సో, కొంచెం నమ్మేటట్టు లేదు. బట్ రీసెంట్‌గా వీళ్ళిద్దరూ కలిసి మూవీలో యాక్ట్ చేసినారు గదా! మేబీ దాని పర్పస్‌లో ఎక్కడైనా కలిసుండొచ్చు. మూవీ పర్పస్‌లో ఎక్కడైనా కలిసుండొచ్చు. సో, మేబీ అక్కడ మాట్లాడుకొనుండొచ్చు. బట్ రోమన్ రీన్స్ చెప్పిండంట ఈఎస్‌పీఎన్ పైన డబ్ల్యూడబ్ల్యూఈ వెళ్ళడం సో, ఒక బిగ్ అచీవ్‌మెంట్ అన్నట్టుగా. అండ్ మన జనరేషన్‌లో ఇది జరగడం, మన ఫాదర్స్ దీన్ని చూసి ప్రౌడ్‌గా ఫీల్ అవుతారన్నట్టుగా మన కోడీ రోడ్స్‌కి రోమన్ రీన్స్ చెప్పిండంట. రోమన్ రీన్స్ గురించి కోడీ రోడ్స్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీన్ని షేర్ చేసినారు. సో, ఇది నిజమా కాదా అనేది ముందు ముందు తెలుస్తది. బట్ కోడీ రోడ్స్ అయితే ఈ విధంగా అన్నారు. దీనిపైన మీరేమంటారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి మన కోడీ రోడ్స్ ఇప్పుడు ట్రిపుల్ హెచ్ హెడ్ క్రియేటివ్‌గా ఉన్నారు గదా! క్రియేటివ్ కంట్రోల్ తీసుకుంటున్నారు గదా! స్టోరీ లైన్‌లో. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో అంట మన ట్రిపుల్ హెచ్ ఈ పొజిషన్ నుండి తప్పుకున్న తర్వాత, తను రిటైర్మెంట్ గాని లేదంటే తను తప్పుకున్న తర్వాత అంటే ఆ క్రియేటివ్ కంట్రోలర్‌గా మన సెత్ రాలిన్స్, మన సీఎం పంక్ అండ్ కోడీ రోడ్స్, మేబీ రోమన్ రీన్స్ అండ్ బెయిలీ వర్క్ చేస్తారన్నట్టుగా ఈ టైప్‌లో మన కోడీ రోడ్స్ చెప్పిండు. అంటే ఆ పొజిషన్‌కి వీళ్ళు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. మేము ముందుకు తీసుకెళ్తాము. కోడీ రోడ్స్, సీఎం పంక్, మన రోమన్ రీన్స్ అండ్ సెత్ రాలిన్స్ వీళ్ళు ముందుకు తీసుకెళ్తారు డబ్ల్యూడబ్ల్యూఈని అన్నట్టుగా ఈ టైప్‌లో కోడీ రోడ్స్ మాట్లాడిండన్నమాట. అండ్ దీని గురించి ఇంతకుముందు సెత్ రాలిన్స్ కూడా చెప్పిండు. నేను రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నేను హాలీవుడ్‌కి వెళ్ళను. డబ్ల్యూడబ్ల్యూఈలోనే వర్క్ చేస్తాను. అండ్ నేను ఇక్కడ క్రియేటివ్ కంట్రోలర్‌గా ఉంటాను. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈకి హెల్ప్ చేస్తాను అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ కూడా మాట్లాడిండు. అండ్ ఇప్పుడు ఈవెన్ కోడీ రోడ్స్ కూడా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారంట.
సో చూడాలి మరి ఇన్ ఫ్యూచర్‌లో ట్రిపుల్ హెచ్ ఆ పొజిషన్ నుండి తప్పుకున్న తర్వాత మేబీ కోడీ రోడ్సా, సెత్ రాలిన్సా, సీఎం పంకా లేదంటే రోమన్ రైన్సా ఆ క్రియేటివ్ కంట్రోల్‌ని తీసుకుంటారా? తీసుకోరా? అనేది. సో ఒకవేళ ఇప్పుడు కోడీ రోడ్స్ చెప్పినట్టుగా ఇప్పుడు ఈ సూపర్ స్టార్స్‌లో కోడీ రోడ్స్ కావచ్చు, రోమన్ రైన్స్ కావచ్చు, సెత్ కావచ్చు, సీఎం పంక్ కావచ్చు యాస్ ఎ క్రియేటివ్ కంట్రోలర్‌గా ఉంటే డబ్ల్యూడబ్ల్యూఈ ఏ విధంగా ఉంటదో సో మీరు ఒకసారి ఊహించి కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై ఇస్తాను.